తెలంగాణ రాష్ట్రంలో బడి పంతుళ్లపై లాఠీ చార్జీలు చేయటం, బడుగు జీవులకు జూటా హామీలు ఇవ్వడం సాధారణంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో టీచర్లపై లాఠీ చార్జీ జరిపిన దాఖలాలే లేవన్నారు. ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డుబాట్లకు బోనస్ లేదనే సాగు కబురు చల్లగా చెప్పిండు. ఈ మాట డబ్బల ఓట్లు పడకముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిస్తారు. తెల్లారే చెప్పిండు డబ్బలు సీలేనాక. అది ముందెందుకు చెప్పలే? మరి మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డుబాట్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొంటాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసిండు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి. సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు.